21, this is 21 now. 21 31 ఉంది కదా, 231 అన్నాడు. 31 కదా ఇది, 31 means 1. So 21 51, 21 51 is equal 72. This is our answer, which is option here given 72. This is the option. Okay, in this diagram you observe. So you make this is data analysis very difficulty, but you either take the difference asked. What is the question? What is the difference average of products of the sales and given the 6 years period? So 6 years complete we required, 1 2 3 4 5. So here make the difference. How much difference here? 4 2, like that you will add. How much will come? 2400 by 6, so 400. So simple logic. So 400 is the answer. చూడడానికి పెద్దగా కనబడుతుంది అంతే, దీంట్లో ఏం లేదు, అంత చదవాల్సిన అవసరం లేదు, చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ సేల్స్ ఆఫ్ కార్స్ అన్నాడు, ఇయర్స్ ఇచ్చినాడు, డిఫరెన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం డిఫరెన్స్ ఈ నెంబర్ తీసుకుంటే లెంత్ అయిపోతుంది మనకి. కాబట్టి డిఫరెన్స్ చూస్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 4 అని 4 6, ఇక్కడ డిఫరెన్స్ 1, ఈ డిఫరెన్స్ కూడా చూసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 2. సో టోటల్ 2400 అన్నట్టు. 2400 4 1 6. 6 ఇయర్స్ కాబట్టి సమ్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి ఇక్కడ 6 ఇయర్స్ అన్నాడు. అవి 6 ఇయర్స్ అన్నాడు, 6 year పీరియడ్. సో డివైడ్ విత్ 6. 6 1 6 4. సో వేర్ ఇట్ ఈస్ యువర్ ఆప్షన్ 400 here, 400 here, 450 420 48. సో డైరెక్ట్ ఆన్సర్ 400. లైక్ దిస్ వన్. సో ఈజీ వెన్ డయాగ్రామ్. సో ఈజీ పేపర్, దిస్ కంప్లీట్ 3 questions are did easy in groups. Okay, here observe this diagram. First observe this diagram. Cabbage, ఆలుగడ్డ, గుమ్మడి, మునగ, బీన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్, గుమ్మడి మరియు మునగ అమ్మకాల మొత్తము క్యాబేజ్ అమ్మకాలకు సమానం అన్నాడు. అబ్జర్వ్ చేయండి, గుమ్మడి ఎంత? 15, మునగ అన్నాడు 15 + 10 25 అన్నాడు. మొత్తము క్యాబేజీ అన్నాడు, క్యాబేజీ 25 సరిపోయింది కదా. 15 10 25 25 25 సరిపోయింది కదా. ది స్టేట్మెంట్ కరెక్ట్, ఏ కరెక్ట్. అయితే ఆప్షన్లో చూస్తే ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇది కాదు. ఇక ఇది ఒకటి ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇంకా చూద్దాం. క్యాబేజీ కన్నా ఎక్కువగా బీన్స్ ప్రజలు కొంటున్నారు అన్నాడు. క్యాబేజ్ బీన్స్ చెక్ చేయండి. క్యాబేజ్ కన్నా బీన్స్ ఎక్కువ కొంటున్నారంట. ఇక్కడ క్యాబేజ్ ఎంత ఉన్నది? 25% ఉంది, బీన్స్ 20. సో ఇది రాంగ్ కదా. బీ లెంత్ చూసుకోండి. సో బీ లెంత్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది కాదు. ఇక ఆప్షన్ ఇది కూడా టర్మినేట్ చేయొచ్చు. ఇంకా 2 మిగిలినాయి మనకి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దుకాణంలో అన్నిటికన్నా ఎక్కువగా అమ్ముడు అయ్యేది ఆలుగడ్డలే అన్నాడు. చూడండి, ఆలుగడ్డ అన్నిటికంటే ఎక్కువ ఉందా? 30 అంతేనా? 20 30 15 15 కదా, ఆలుగడ్డలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ దుకాణం అన్నిటికంటే ఎక్కువ అమ్ముడు పోయి సి చూస్తే దీంట్లో కూడా ఉంది. సో సి ఉండేది ఇది ఒకటే. ఇక లాస్ట్ వన్ చెక్ చేయని అవసరం లేదు. సో ఏ పెట్టేయచ్చు. మేబీ ఇంకా టైం మనకు వేస్ట్ ఎందుకు, ఇది పెట్టేస్తే అయిపోతుంది. మనకు దీంట్లో లేదు కదా, అవసరం లేదు. ఇక సి దీంట్లో లేదు కాబట్టి మనకు కాదు ఇక ఆన్సర్. ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక లాస్ట్ చెక్ చేయని అవసరం ఉండదు అన్నట్టు. ఇక లేదు చూద్దాం అనుకుంటే చూడండి, ఆలుగడ్డలు మరియు బీన్స్ మొత్తము సగం వాటా కలిగి ఉందంట. ఆలుగడ్డలు మరియు బీన్స్లో మొత్తం అమ్మకాల్లో సగం వాటా కలిగి అంటే 50% రావాలి ఆలుగడ్డలు బీన్స్. చూడండి, ఇక్కడ నుండి 30 20 50 అవుతుంది కదా. ఇది సరిపోయింది. డి ఇక్కడ కూడా ఉంది. అందుకని ఇక మనం చూడని అవసరం లేకుండా దీన్ని థర్డ్ ఆప్షన్ చెక్ చేయడం టైం మిగిలిపోతుంది కదా మనకు. అందుకని ఇది తీసుకుంటే సరిపోతుంది. ఈ కంప్లీట్గా 3 questions ఈజీగా ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. ఇది గ్రూప్ 1 పేపర్ ఇట్లా ఇచ్చిండు. సో సబ్స్క్రైబ్ టు more information for clarity purpose. This is Krishna Mohan from Sangareddy. Our institute is a competitive training institute situated in Prasad Colony. Subscribe it.